దానిమ్మ పుడ్డింగ్. సో పుడ్డింగ్స్ అంటే బేసిక్గా ఒక మంచి డెజర్ట్ లాగా భోజనం తర్వాత తినడానికి చాలా అంటే మనకి ఇష్టంగా ఉంటుంది. దాన్నే హెల్తీగా తింటే ఎంత బాగుంటుంది. సరే నేర్చేసుకుందాం. మరి ముందుగా దానిమ్మ పుడ్డింగ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. దానిమ్మ పుడ్డింగ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: దానిమ్మ పండు 1, మొక్కజొన్న పిండి 1 కప్పు, పటికి బెల్లం పొడి 1/2 కప్పు, ఉప్పు చిటికెడు. దానిమ్మ పుడ్డింగ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇది చాలా చాలా సింపుల్ వంట అండి. పుడ్డింగ్స్ అనేవి సాధారణంగా కూడా చాలా సింపుల్వే. కాకపోతే ఏంటంటే కొంచెం మనకు బేకింగ్ టైం కొన్నిటికి పడుతుంది, కొన్నిటికి ఫ్రిడ్జ్లో అలా ఉండాల్సిన డౌన్ టైం ఉంటుంది. అలా ఉంటుందే తప్ప అదర్వైజ్ ఏ పుడ్డింగ్ అయినా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ దానిమ్మ పుడ్డింగే మనం ఎందుకు చేస్తున్నాము? సో దానిమ్మ పండ్ల యొక్క గొప్పతనం ఏంటి? అన్ని పండ్లు చాలా మంచిది ఆరోగ్యానికి. అలాగే దానిమ్మ పండ్లలో ముఖ్యంగా స్పెషల్గా మనకు రక్తం, సో కొంతమందికి అనీమియా ఉంటుంది, రక్తం చాలా తక్కువగా ఉంటుంది, బ్లడ్ కౌంట్ తక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళకు బ్లడ్ కౌంట్ని పెంచడానికి చాలా బాగా సహాయపడుతుంది. సో మంచి బ్లడ్ కౌంట్ పెరుగుదల ఉంటుంది. అలాగే మనకు మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారు తీసుకోవచ్చు. హార్ట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అందుకే దానిమ్మ గింజల వల్ల మంచిగా హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. కొంతమంది నీరసంగా ఉందనుకోండి, సమ్ వైరల్ ఫీవర్స్ వచ్చి ఉంటాయి, నీరసంగా ఉంటుంది, అన్నీ అంటే చాలా లాస్ అయిపోతుంది బాడీలో వైటల్స్. అలాంటి వాళ్ళకి ఫస్ట్ పెట్టేది ఏంటి అంటే బత్తాయి, అలాగే పొమోగ్రనేట్, దానిమ్మ గింజలు. జ్యూస్ రూపంలో కన్నా కూడా ఎప్పుడు పండు రూపంలోనే బేసిక్గా తీసుకోవాలి. కానీ ఈ రోజు మనం ఏంటి అంటే ఇది పుడ్డింగ్ లాగా తయారు చేస్తున్నాం కాబట్టి దాంట్లోంచి ఒక జ్యూస్ తీసుకుంటున్నాం. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఇదిగోండి, ఇలా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు దానిమ్మ గింజలు, 1 నుంచి 1.5 కప్పు దానిమ్మ గింజలు తీసుకున్నాం. ఓకే, దీన్ని బాగా మిక్సీ పట్టుకోవాలి, నున్నగా పట్టుకోవాలి. పట్టుకొని దాన్ని ఫిల్టర్ చేయాలి, వడగట్టుకోవాలి. బాగా సన్నగా కొంచెం చిన్న జాలీలు ఉంటాయి కదా, అలా వడగట్టుకొని మొత్తం పల్ప్ అంతా కూడా తీసేసి కేవలం ఆ జ్యూస్ని మాత్రమే మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే పుడింగ్ కాబట్టి సాధారణంగా ఎప్పుడూ కూడా పండుని పండులాగే డైరెక్ట్గా తినేయాలి. ఎటువంటి ఫైబర్ మనం తీసే అధికారం మనకు లేదు. కానీ ఏంటంటే దీంట్లో మటుకు మనం సాధ్యమైనంత వరకు దాంట్లో ఉండే పల్ప్ తీసేయాలన్నమాట. జస్ట్ ఈ వంట వరకే. అదర్వైజ్ మీరు పండుగా తిన్నప్పుడు మొత్తం పూర్తి పండు మీరు తీసుకోండి. ఓకే, సో దీన్ని చక్కగా నేను రుబ్బేసుకొని ఫిల్టర్ చేసేసుకొని కేవలం దానిమ్మ పండు యొక్క జ్యూస్ని మాత్రమే తీసుకొస్తాను. ఓకేనా, తీసుకొస్తాను తర్వాత అప్పుడు ఏం చేయాలో ఏమేమి వేస్తానో మొత్తం చెప్పేస్తాను. ఇదిగోండి, ఇలా చక్కగా జ్యూస్ తీసి కేవలం అంటే ఆ పల్ప్ అంతా తీసేసి జ్యూస్ మాత్రమే తీసుకొచ్చాను అనమాట. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించక ముందే, మనం ముందుగానే స్టవ్ వెలిగించకూడదు, ఈ ప్యాన్లో మనం తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ జ్యూస్ ఏదైతే ఉందో అది ముందుగా ప్యాన్లోకి తీసేసుకుందాం. ఓకే, ఇది ఇలా ఉండగానే దీంట్లో కాస్త మొక్కజొన్న పిండి, స్టవ్ ఇంకా ఆన్ చేయలేదు, ఇది ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఉండలు లేకుండా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మనం అప్పుడు స్టవ్ వెలిగించేసుకోవచ్చు. ఇది బాగా కలిసిపోయింది చూసారా, ఇక్కడ మనకు ఉండలు ఎక్కడ కనిపించట్లేదు. ఇప్పుడు ఇందులో కాస్త పటికి బెల్లం పొడి కూడా వేసేసుకోవాలి ఇప్పుడే, స్టవ్ వెలిగించక ముందే. నేను ఆల్మోస్ట్ ఒక 1/2 కప్ తీసుకున్నానండి, 1/2 కప్పు వేసేస్తున్నాను. ఈజీగా కరిగిపోతుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. దాని తర్వాత ఇందులో కొంచెం చిటికెడు ఉప్పు లైట్గా, ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసుకుందాం. ఇది మనం కొంచెం మనకు లైట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. 100% దగ్గర పడిపోతుంది. మనం మొక్కజొన్న పిండి వేసాం కదా, బాగా దగ్గర పడిపోతుంది. థిక్ కస్టర్డ్ ఉంటుంది కదా, ఆ స్టైల్లో ఉంటుందన్నమాట. సో ఆ కన్సిస్టెన్సీలోకి వచ్చే వరకు మనం చక్కగా అలా కలుపుకుంటూ ఉండాలి. సో చాలా అంటే చాలా ఈజీ. అన్ని పుడ్డింగ్స్ ఈజీయే, అలాగే ఈ ప్రాసెస్ కూడా చాలా ఈజీయే. కాకపోతే మనం హాయిగా ఎటువంటి ఎక్స్ట్రా ఎసెన్స్లు అట్లాంటివి ఏమీ లేకుండా ఇంట్లోనే మనం హ్యాపీగా తయారు చేసుకుంటున్నాం అనమాట. సో ఇది మీ పిల్లలకు మామూలుగా సమ్మర్ హాలిడేస్లో ఇన్ జనరల్గా కూడా ఎప్పుడంతా చేసి పెట్టాలి అనుకుంటే కూడా మీకు చాలా ఈజీగా చేసుకోవచ్చు. దానిమ్మ పళ్ళు జనరల్గా అందరి ఇళ్లలో ఉంటాయి, అండ్ కొనుక్కోవడం కూడా పక్కనే దగ్గరలోనే అన్నీ ఉంటాయి కాబట్టి చాలా ఈజీ.
మనం ఇక్కడ చూసారా ఏ ఎసెన్స్ కూడా వేయలేదు, ఎక్స్ట్రా ఎసెన్స్లు కానివ్వండి లేకపోతే ఫ్లేవర్స్ కానివ్వండి కలర్స్ కానివ్వండి ఏమీ వేయలేదు. సో చక్కగా అచ్చంగా మన ఇంట్లో ఉండే వాటితోనే మనం సాత్వికంగా తయారు చేసుకుంటున్నాం. ఇది ప్రస్తుతానికి కొంచెం హై ఫ్లేమ్లో పెడుతున్నాను, కొంచెం మనకి వేడెక్కేదాకా. సో ఆ తర్వాత కొంచెం మెల్లగా ఒక మరుగు వచ్చిన తర్వాత మెల్లగా మనం సిమ్ చేసేసుకోవచ్చు. కొంచెం ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉండాలండి. ఒక్క 2 to 5 minutes పడుతుంది. ఇది కొంచెం మనం జాగ్రత్తగా స్లోగా నిదానంగా ఒక ఓర్పుతో చేసుకోవాల్సింది కాబట్టి ఒక 5 minutes టైం పడుతుంది అనమాట. సో అంతవరకు మీరు చూస్తూ ఉండండి, నేను కూడా వెయిట్ చేయండి. చూసారా ఎంత దగ్గర పడిందో, సూపర్. కొంచెం మనకు న్యాచురల్ కలరు, సో మనం ఎటువంటి కలర్స్ కూడా వేయలేదు. సో ఇలా కలుపుతూ ఉండాలి, ఇంకా బాగా దగ్గర పడాలి. ఒక 2-3 minutes అయితే ఇంకొంచెం బాగా దగ్గర పడుతుంది. ఈ టైంలో ఇంకా ఉండలు కట్టే అవకాశం లేదులేండి. కాకపోతే మనం ఏంటంటే బాగా ఇలా తిప్పుకుంటే బాగుంటుంది. సో ఇందులో నెయ్యి కానీ అట్లాంటివి ఏమి వేయట్లేదు మనం. ఓకే, సో చాలా ఈజీగా చేసుకోవచ్చు. మన ఇంట్లో మొక్కజొన్న పిండి ఉండాలి తప్ప ఇంకా మిగతా అంతా కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. సో దీన్ని ఒక 1 minute ఇలా తిప్పిన తర్వాత మనం ఒక గాజు పాత్రలోకి తీసుకుందాం. అండ్ ఎనీ పుడ్డింగ్ ఇటువంటిది ఏదైనా కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టి చల్లారిన తర్వాత అలా మనకు కేక్ లాగా కట్ చేసుకొని ఒక జెల్లీ లాగా కట్ చేసుకొని తింటే బాగుంటుంది. సో మనం ఎక్కడా నెయ్యి కానీ ఏమీ వేయలేదు, కాకపోతే ఒక మంచి షైన్ వచ్చింది ఇక్కడ. ఇలా మనం ఆల్మోస్ట్ బాగా దగ్గర పడింది ఇది. ఓకే, సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. ఆఫ్ చేసేసి ఒక గాజు పాత్రలోకి తీసుకుందాం. ఇదిగోండి, ఇలా ఏదైనా గాజు పాత్రకి కాస్త గ్రీజింగ్ చేసుకున్నానండి. లైట్గా మీరు వెన్నతో అయినా నెయ్యితో అయినా గ్రీజింగ్ చేసుకోవచ్చు. చేసుకొని మనం తయారు చేసినటువంటి ఈ పుడ్డింగ్ని చక్కగా ఇలా ఈ పాత్రలోకి తీసేసుకుందాం. 15 to 20 minutes ఫ్రిడ్జ్లో ఉంచానండి. చూసారా, సో చక్కగా ఒక చిన్న జెల్లీ లాగా అయింది. సో దీని ఇంకా అంటే ఇంకొక 15-20 minutes పెడితే ఇంకా చాలా బాగా అవుతుంది అనమాట. ఇలా మన సర్వింగ్ ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి దీన్ని నీట్గా ఇలా బోర్లించుకొని సర్వ్ చేసేసుకుందాం. చూసారా ఎంత నీట్గా అయిందో, అక్కడ ఒక జున్ను లాగా అయింది. యాక్చువల్లీ భలే అయిందండి. అసలు చూడ్డానికి అలా ముట్టుకుంటేనే ఎంత ముద్దుగా, అంటే మన పిల్లల స్కిన్ ముట్టుకుంటే ఎంత మెత్తగా ఉంటుంది అలా ఉందన్నమాట. సో ఇలా షేక్ కూడా అవుతుంది యాక్చువల్లీ ఇది. సో ఇదే విధంగా మీరు కూడా తయారు చేసుకోండి. చాలా చాలా బాగుందండి. ఎంత సింపుల్ అండి, 3 అంతే, ఇందులో ఏమీ లేదు. జస్ట్ ఫ్రిడ్జ్లో ఉంచడం మాత్రమే మనకు ఒక చిన్న ప్రాసెస్ అనమాట. ఓకే, సో మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. దానిమ్మ పుడ్డింగ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: దానిమ్మ పండు 1, మొక్కజొన్న పిండి 1 కప్పు, పటికి బెల్లం పొడి 1/2 కప్పు, ఉప్పు చిటికెడు. దానిమ్మ పుడ్డింగ్ తయారు చేసుకునే విధానం: ముద్దుగా ఒక మిక్సింగ్ బౌల్లో దానిమ్మ గింజలు వేసి మెత్తగా రుబ్బుకొని రసాన్ని వడగట్టుకోవాలి. ఇప్పుడు పాన్ లో దానిమ్మ రసాన్ని పోసి అందులో మొక్కజొన్న పిండి, పటికి బెల్లం పొడి, చిటికెడు ఉప్పు వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కలుపుతూ ఉండలు కట్టకుండా దగ్గర పడేంత వరకు మరిగించుకోవాలి. తర్వాత ఒక గాజు పాత్రలోకి తీసుకుని చల్లారాక ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంత రుచికరమైన దానిమ్మ పుడ్డింగ్ రెడీ.